హరిశ్రీ గణపతే నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. యమునా పుష్కరాలు రాత్రి జూన్ 1వ తారీఖు రాత్రి 1:30కి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు. అందుకని 2వ తారీఖు నుంచి మనకి యమునా పుష్కరాలు అనేటటువంటిది ప్రారంభమవుతాయి. ఇది 2027 జూన్ 2025 దాకా ఈ గురువు ఈ కర్కాటకంలో ఉంటాడనమాట. మధ్యలో మళ్ళీ గురువు అనేటటువంటిది నవంబర్ 1వ తారీఖు నుంచి 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా గురువు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ 26వ తారీఖున జనవరి 26 అంటే నవంబర్ 1 నుంచి 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా గురువు మళ్ళీ సింహానికి వెళ్తాడు అన్నమాట. సింహానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు 26వ తారీఖు. అది మళ్ళీ జూన్ 25 దాకా 2027 కర్కాటకంలో ఉంటారు అన్నమాట. అందువలన ఈ రాశి ఫలితాలు చెప్పబోతున్నాను. ఆ తర్వాత ఈ పుష్కరాలు అనేటటువంటి దాని ప్రాశస్త్యం ఏంటి అనేటటువంటిది కూడా జూన్ 2 అంటే 1వ తారీఖు రాత్రి అంటే రాత్రి 1:30కి ప్రవేశించారు కాబట్టి ఈ యొక్క కర్కాటకంలోకి గురువు యమునా పుష్కరాలు అనేటటువంటిది ప్రారంభమైనవి అనమాట. జూన్ 2వ తారీఖు అంటే ఈ రోజు నుంచే. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినాల్లో ఒకటైన యమునా నది పుష్కరాలు ఈ జూన్ 2 నుంచి జూన్ 13 దాకా జరుగుతాయి అన్నమాట. ఈ గురువు కర్కాటక రాశిలో ప్రవేశించే సందర్భంగా వచ్చే ఈ మహాపుణ్య కాలంలో యమునా నదిలో స్నానం చేయటం, పూజలు నిర్వహించటం, దాన ధర్మాలు చేయటం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. పుష్కర స్నానం ద్వారా పాప విమోచనం కలుగుతున్నది, పితృదోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సంప్రాప్తిస్తాయి, సిద్ధిస్తాయి, ఆధ్యాత్మిక శాంతి అనేటటువంటిది లభిస్తుంది. కనుక ఈ పుష్కర తేదీలు అంటే ఆది పుష్కరం అంటాం. ఇది ప్రారంభం జూన్ 2 26 మంగళవారం అంటే ఈరోజే. ముగింపు అంచె పుష్కరం అనేటటువంటిది 13/6/26 శనివారం అన్నమాట. ఈ అవధి 12 రోజులు అన్నమాట. పుష్కరుడు నదిలోకి ప్రవేశం జూన్ 1 అర్ధరాత్రి 1:30 అంటే రాత్రి ప్రవేశించడం జరిగిందనమాట. ఎందుకు ఈ పుష్కరాలు వస్తాయంటే గురుగ్రహం బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి ఈ పుష్కరాలు అనేటువంటిది యమునా నదికి వస్తుంటాయి అన్నమాట. అతి ముఖ్యమైన రోజులు జూన్ 2 ఆది పుష్కరం, మొదటి రోజు స్నానం అత్యంత పుణ్యం. జూన్ 13 అంచె పుష్కరం, చివరి స్నానం కూడా అంతే పుణ్యం. జూన్ 12 ఏకాదశి ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ పుష్కర స్నాన ముహూర్తం అనేటువంటిది ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం 4:30 నుంచి 6 గంటల దాకా ఉంటుంది. ఇది ఉత్తమ సమయం. తూర్పు ఉత్తర దిక్కుకు తిరిగి పేరు గోత్రం చెప్పుకొని 3 సార్లు మునగాలి. ప్రధాన ఘాట్లు అనేటటువంటి ప్రయాగరాజ్, త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి కలిసే చోటు, మధుర ఇది విశ్రామ్ ఘాట్, కృష్ణుడు కంసుడిని చంపి విశ్రమించిన స్థలం, బృందావనం ఇది కేసీ ఘాట్, కేసీ అనే రాక్షసుడిని చంపిన చోటు. సాయంత్రం యమునా నదికి హారతి చాలా ముఖ్యమైనటువంటిది. యమునోత్రి యమునా నది జన్మస్నానం. నెక్స్ట్ విశేష ఫలితాలు అనమాట. యమునా నది సూర్యుడి కుమార్తె, యముని సోదరి. పుష్కర స్నానం వలన సకల పాపాలు తొలగిపోతాయి. మరణ భయం నుండి కూడా కొద్ది విముక్తి కలుగుద్ది. పితృతర్పణం, పిండ ప్రదానం, దాన ధర్మాలు చేసేటట్టయితే అనేక రెట్ల ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ముక్కోటి దేవతలు, పితృదేవతల యొక్క అంశ ఈ 12 రోజులు నదిలో ఉంటాయి. యమునాష్టకం మనం ఏం చేయాలి అంటే యమునాష్టకం, యమునా స్తోత్రం చదవటం, జపం, దానం, తర్పణం అనేటటువంటి ఇది. నెక్స్ట్ మళ్ళీ మనకి యమునా పుష్కరాలు అనేది మళ్ళీ 2038కి వస్తాయి అన్నమాట. ఈ పవిత్ర పుష్కర మహోత్సవాల్లో పాల్గొని యమునా తల్లి అనుగ్రహాన్ని పొందాలనేటటువంటిది మనసా వాచా కర్మేణ కోరుచున్నాను. నెక్స్ట్ ఈ గురువు మార్పు అనేటటువంటిది
కొద్దిగా పెద్ద గ్రహం కాబట్టి ఒక సంవత్సర కాలం ఈ ఫలితాలు అనేటటువంటిది 12 రాశుల మీద ఈ ప్రభావాలు అనేటటువంటి ఎట్లా ఉంటాయి, ఏ రాశికి ఏ ప్రభావం ఉంటుంది అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. అంటే చంద్రుడు ఉన్న రాశిలో ఈ గురువు ప్రయాణించేటువంటి కాలం, అంటే సపోజ్ కర్కాటక రాశి అనుకుందాం. కర్కాటక రాశిలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు గురువు. ఈ గురువు కర్కాటక రాశిలో నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఉంటాడు. మధ్యలో మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా మళ్ళీ సింహానికి వెళ్తాడు అనమాట. అందువలన ఈ గురువు కర్కాటక రాశి వారికి ద్రవ్య నాశం, అంటే ఆర్థిక సంబంధించినటువంటి లోటు, స్థానభ్రంశం, అయితే స్థాన మార్పులు అనేటటువంటిది, ఆఫీస్ మార్పు, ఇల్లు మార్పు, ఊరు మార్పు, దేశం మార్పు, ఇట్లా మార్పు, ఈ కలహాలు జరగకుండా కొద్దిగా తక్కువ మాట్లాడుతూ ఉండటం అనేటిది బెటరు. బుద్ధిమాంద్యం, మనస్సు అనేటటువంటిది ఇంటెలిజెంట్గా వర్క్ చేయదు, మధ్య మరపు వస్తుంటుంది, ప్రశాంతంగా ఉండాలన్నమాట. అయితే ఈ గురువు ఇదే సంవత్సరం మనకి కర్కాటక రాశికి 2లోకి వెళ్తాడు అనమాట. ఎప్పుడు వెళ్తున్నాడు అది? నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ సంవత్సరం 2027 జనవరి 25 దాకా అనమాట. ఆ కొద్ది కాలం ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ద్రవ్య లాభం, ఆ తర్వాత శత్రువుల మీద మనం గెలవటానికి, కోర్టు కేసులు గెలవటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహం జరగడానికి కూడా పాసిబిలిటీస్ అనేటివి ఉన్నాయి. స్త్రీ సౌఖ్యం చెప్పారు కాబట్టి. అది మళ్ళీ సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి మనకంటే రాశిలో గురువు సంచరించేటప్పుడు మనకి మంచి అనేటటువంటి చెప్పరు కనుక ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ లాభం చెప్పారన్నమాట. ఏమిటి సింహరాశిలో అంటే, సింహరాశికి గురువు 12వ ఇంట్లో సంచరిస్తుంటాడు. 12వ ఇంట్లో సంచరించే కాలం కొద్దిగా దూర యాత్రలు అనేటటువంటిది కొద్దిగా చేస్తుంటారు. కొద్దిగా కాలం అనేటటువంటిది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ప్రతిబంధకాలు, ఆటంకాలు, కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అట్లాగే గురువు మళ్ళీ సింహరాశి వాళ్ళకి ఈ 2026 నవంబర్ 1వ తారీఖు నుంచి 2027 జనవరి 5 మధ్యన రాశిలో సంచరిస్తుంటాడు. రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలు, లోట్లు అనేటటువంటివి ఉంటాయి. స్థాన మార్పులు అనేటువంటివి చెప్పారు. కలహాలు, బుద్ధిమాంద్యం అనేటువంటివి చెప్పారు కాబట్టి ఆ సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కన్యారాశి అనమాట. ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు అనమాట, లాభంలోకి. దానివల్ల కన్యారాశికి 11వ ఇంట్లో సంచరించే కాలం ఇష్టకార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ నెరవేరటం, మనోభీష్టం నెరవేరటం అనేటటువంటి ఉంటుంది. కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాలు కానీ, ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాలు కానీ, వ్యాపార సంబంధించినటువంటి అభివృద్ధి కానీ కొద్దిగా మంచి చూస్తారు నెక్స్ట్ ఇయర్ 2027 జూన్ దాకా. కానీ కన్యారాశికి కొద్దిగా 12వ ఇంట్లో ఆ యొక్క గురువు ఇదే సంవత్సరం నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా ఉంటాడు కాబట్టి ఆ కొద్ది కాలం మటుకు కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. దానివల్ల ప్రతిబంధకాలు, ఆటంకాలు, కొద్దిగా నిదాన ప్రయాణం చేయండి. రాత్రిపూట ప్రయాణాలు చేయబాకండి, పగల ప్రయాణాలు చేయండి. కొద్దిగా ఎక్కువగా కొద్దిగా కఠిన దుఃఖములు అని చెప్పారు కాబట్టి శాస్త్రంలో కొంచెం ఆ కొద్ది కాలం, ఆ నవంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరి 25 దాకా కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ తులారాశి అనమాట. ఈ తులారాశికి గురువు ఈ 10వ ఇంట్లోకి వస్తాడనమాట. 10వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు కూడా ఈ తులారాశి వాళ్ళకి స్థాన నాశనం అని చెప్పారు. అంటే ప్రాపర్టీస్ కొద్దిగా కోల్పోవటం అనేటువంటిది, లేకపోతే ఊరు మారటం, ఆ మార్పు వలన మనకు మంచి జరగటల్లా, అది ఆర్థికమైనటువంటి విషయాల్లో కొంచెం లోటుపాట్లు, డబ్బులు పోగొట్టుకోవటం, మనం చేసే వ్యాపారాలకి, పనులకి కొద్దిగా హాని కలగటానికి అవకాశాలు అనేటటువంటి తులారాశికి ఉంటాయి. అది తర్వాత తులారాశికి ఏంటంటే మధ్యలో సింహంలోకి వస్తాడు 11వ ఇంట్లోకి. అందువలన ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి 2026 నవంబర్ 1 నుంచి
2027 జనవరి 25 దాకా కొద్దిగా సుఫలితాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. ఏమిటంటే అనుకున్న పనులు నెరవేరటం, కనుక కొద్దిగా ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా మంచి జరగాలన్నా కొద్దిగా ఆ కాలంలో కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఇది 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా. నెక్స్ట్ వృశ్చిక రాశి అనమాట. వృశ్చిక రాశికి 9లోకి ఈ గురువు వస్తున్నాడు అనమాట. ఈ 9వ రాశిలోకి గురువు సంచరించేటప్పుడు జనరల్గా నెక్స్ట్ ఇయర్ ఆ జూన్ 25 దాకా కూడా ఈ గురువు ఉచ్చబడి అక్కడ 9వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశికి ధనలాభం, కొద్దిగా భార్యా సుఖం, వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడానికి అవకాశం ఉంది. సంతానాలకు సంతానం రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, రాజకీయ సంబంధంగా కొద్దిగా మంచి జరగడానికి కానీ కొద్దిగా అవకాశాలు అనేటువంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గురువు మధ్యలో ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నుంచి 2027 జనవరి 25 దాకా ఈ యొక్క వృశ్చిక రాశికి 10వ ఇంట్లోకి వస్తాడనమాట గురువు. ఆ 10వ ఇంట్లో సంచరించే కాలం మళ్ళీ ప్రాపర్టీ సంబంధంగా కొద్దిగా ఒడిదుడుకులు, ఆర్థిక సంబంధమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు కొద్దిగా నెరవేరటం అనేటటువంటిది కొంచెం కష్టం అని చెప్పి ఋషీశ్వరులు చెప్పారు. కాబట్టి ఆ కొద్ది కాలం అది సుమారుగా నవంబర్ 1 నుంచి 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా కొద్దిగా కాషియస్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ధనస్సు రాశి అనమాట. ఈ ధనస్సు రాశికి గురువు అష్టమంలోకి వస్తున్నాడు అనమాట ఈరోజే. ఆ అష్టమంలో సంచరించే కాలం కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఋషీశ్వరుడు వాడిన వరుడు చెప్పలేనంత దుఃఖం అని చెప్పారన్నమాట. కనుక ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అంటే ప్రిస్టేజ్ అనేటటువంటిది కొద్దిగా దెబ్బతినడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటే అవి తప్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇండిపెండెంట్ అనేటటువంటిది, స్వతంత్రం అనేటటువంటిది కొద్దిగా తగ్గుద్ది. కొద్దిగా కష్టం కూడా, శ్రమ ఎక్కువ, లాభం తక్కువ అనేటటువంటి లక్షణాలు అనేటటువంటి ఈ ధనుస్సు రాశి వారికి ఉంటాయి. అయితే ధనుస్సు రాశికి ఏంటంటే మధ్యలో ఈ నవంబర్ 1 నుంచి 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా అక్కడ 9వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి గురువు ఆ కాలం కొద్ది కాలం సుమారుగా 2 నెలలు ధన లాభం చెప్పారు. భార్యా సుఖం, సంతాన సుఖం కూడా చెప్పారు. కొద్దిగా ఎక్కువగా పనులు లాభం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార లాభాలు అనేటటువంటిది మనం చేసే పనులకి ఒక మంచి జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే అధికారం సంపాదిస్తానికి, కొద్దిగా గవర్నమెంట్ సంబంధంగా లాభం పొందడానికి, మనం శక్తివంతులు అవ్వడానికి అవకాశం అనేది ధనుస్సు రాశికి నవంబర్ 1 నుంచి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జనవరి 25 దాకా పాసిబిలిటీస్ అనేటటువంటివి ఉన్నాయి కొద్ది కాలం అనమాట. నెక్స్ట్ మకర రాశి అనమాట. ఈ మకర రాశికి ఈ గురువు సప్తమంలోకి వస్తున్నాడు అనమాట. కనుక ఇది ఇవాళే గురువు సప్తమంలోకి వచ్చి 1 ఇయర్ సుమారు ఉంటారనమాట. ఆ కర్కాటకంలో గురువు 7వ ఇంట్లో సంచరించే కాలం కొద్దిగా తెలివితేటలు అనేటటువంటి పెరుగుతాయి, మాటలు అనేటటువంటిది, మాట్లాడేటువంటి నేర్పరతనం అనేటువంటి పెరుగుద్ది, సామర్థ్యం అనేటువంటి పెరుగుద్ది, ధనలాభం అనేటువంటిది కలగటానికి అవకాశాలు ఉన్నాయి. వివాహం జరగడానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి మకర రాశికి. కదా ఇదే మకర రాశికి మళ్ళీ 1/11/26 నుంచి 25/1/27 మధ్యన అష్టమ స్థానానికి గురువు వస్తాడనమాట మకర రాశికి. ఈ అష్టమ స్థానానికి గురువు వచ్చినప్పుడు కొంచెం బాధ, చెప్పలేనంత బాధ అని చెప్పారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఎక్కువగా కాషియస్గా ఉండాలి. ఆహార నియమాలు, ఎక్సర్సైజు, కొద్దిగా నిద్ర ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మన యొక్క ఇండిపెండెన్స్కి, మన స్వతంత్రానికి హాని కలుగుద్దని చెప్పారు. కొద్దిగా మనం చేసే పనుల్లో శ్రమ అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పారు అన్నమాట. నెక్స్ట్ కుంభరాశికి కొద్దిగా 6వ ఇంట్లోకి గురువు ప్రవేశించారు ఈరోజే. 6వ ఇంట్లోకి కర్కాటకానికి గురువు కుంభరాశికి వచ్చినందువలన మనకి యాక్చువల్గా బాగానే ఉంటుంది. బాగానే ఉన్నా బాగాలేదని ఫీల్ అవుతుంటారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా ఎక్కువగా చేస్తుంటారు. ఎక్స్పెక్టేషన్ చేసినంత లాభం కలగలేదే అని చెప్పి అనుకొని బాధపడుతుంటారు. యాక్చువల్గా బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. బట్ ఇదే కుంభరాశికి ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి 2027 జనవరి 25 దాకా సప్తమంలోకి వస్తాడు శని. కనుక ఈ వివాహాలు జరగాలంటే కుంభరాశికి ఆ టైంలో
అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. కొద్దిగా తెలివితేటలు పెరుగుతాయి, మాట సామర్థ్యం అనేటువంటిది పెరుగుద్ది, కొద్దిగా ఆర్థికమైనటువంటి బలాలు అనేటటువంటిది 6 నెలలు అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. నవంబరు, డిసెంబరు, జనవరి 25 కొద్దిగా స్త్రీ సుఖం అనేటటువంటిది, ఈ వివాహాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మీనరాశికి అనమాట. ఈ మీనరాశికి ఏంటంటే కొద్దిగా 5వ ఇంట్లోకి గురువు ప్రవేశించారనమాట. ఈ జూన్ 1 నైట్ అనమాట, అంటే జూన్ 2 నుంచి అనమాట. అది 5వ రాశిలోకి ప్రవేశించిన కాలం కొద్దిగా ఈ మీనరాశి వాళ్ళకి వాహన లాభం అనేటటువంటిది, కొద్దిగా సంతానం కలగటానికి అవకాశాలు అనేది, సంతాన అభివృద్ధి అనేటువంటిది, వాళ్ళ విద్యా విషయాలు, సంతాన సంబంధంగా కొద్దిగా మంచి లక్షణాలు అనేటువంటి ఉంటాయి. రత్నాలు, బంగారం, ఆభరణాలు అనేటువంటిది చేయించడానికి అవకాశం ఉంటుంది. వివాహాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. స్త్రీ సుఖం, గృహలాభం, కనుక ఇక్కడ భూలాభం, వాహన లాభం, కొద్దిగా మంచి లక్షణాలు అనేటువంటిది ఈ మీనరాశి వారికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మీనరాశికి ఏంటంటే మనకి ఈ 5వ ఇంట్లో మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి 2026, 2027 జనవరి 25 దాకా సింహంలోకి, అంటే 6వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి అక్కడ కొంచెం మనకి బాగానే ఉంటుంది, బాగాలేదని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. అంత పెద్దగా బ్యాడే లేదు, మంచిగా ఉంది మీనరాశికి. నెక్స్ట్ మేషరాశికి అనమాట. మేషరాశికి ఏంటంటే మేషరాశి వారికి 4 ప్రయాణం చేస్తాడు అన్నమాట గురువు కర్కాటకంలో. దానివల్ల కొద్దిగా బంధువుల వలన కొద్దిగా సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. కొద్దిగా చాడీలు చెప్పేటటువంటి లక్షణాలు, కొద్దిగా వార్తల ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. హ్యాపీనెస్ అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది. అదే మళ్ళీ ఈ సంవత్సరం 1/11/26 నుంచి నెక్స్ట్ ఇయర్ 25/1/27 దాకా మటుకు మళ్ళీ ఆ మేషరాశి వాళ్ళకి 5లో సంచరిస్తాడు. కాబట్టి అక్కడ ఎక్కువ లాభం ఉంది. కాబట్టి అక్కడికి ఎక్కువగా ప్రతిరోజు వేస్ట్ చేయకుండా ఎక్కువ ప్రయత్నం చేస్తే వాహన లాభం, సంతాన లాభం, కొద్దిగా వివాహం కలగటానికి, బంగారం కొనడానికి, రత్నాభరణాలు కొనడానికి, ఆస్తులు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే మేషరాశి వాళ్ళకి అనమాట. నెక్స్ట్ వృషభ రాశికి 3వ ఇంట్లోకి గురువు వస్తున్నాడు అనమాట. వచ్చాడు ఇవాళే జూన్ 2వ తారీఖు నుంచి రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇయర్ జూన్ 25 దాకా అనమాట. ఈ వృషభ రాశిలోకి ఏంటంటే 3వ ఇంట్లోకి వస్తున్నాడు. కాబట్టి మనం చేసేటటువంటి పనులకు కొద్దిగా కార్య విఘ్నాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కొద్దిగా స్థాన మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ప్రతిబంధకాలు, ఆటంకాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల ఇది 4వ రాశి. అంటే ఈ వృషభ రాశికి ఏంటంటే నవంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి 25 దాకా కూడా 4లో ఉంటారు. 4లో కూడా అంత మంచి చెప్పాలి. బంధుజనుల వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటటువంటిది, హ్యాపీనెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కొద్దిగా కాషియస్గా ఉండాలి. రెమెడీస్ అనేది చివరిలో ఏం చేస్తే తప్పించుకోవచ్చు చెప్తాను. నెక్స్ట్ మిథున రాశి అన్నమాట. ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే గురువు 2వ ఇంట్లో సంచరిస్తుంటాడు నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా. నెక్స్ట్ 2026 జూన్ నుంచి 27 జూన్ 25 దాకా. ఈ కాలంలో కొద్దిగా ద్రవ్య లాభం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ కొలిక్కి వస్తాయి, గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. వివాహాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా హ్యాపీనెస్ అనేటటువంటిది ఫిజికల్గా, మెంటల్గా అంతా బాగానే ఉంటుంది. కదా మధ్యలో ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే 1/11/26 నుంచి 25/1/27 సింహంలోకి వెళ్తాడు. కాబట్టి 3వ రాశిలో కొద్దిగా మంచి చెప్పలేదు. కాబట్టి అక్కడ కొద్దిగా స్థాన మార్పులు అనేటటువంటిది, కొద్దిగా కార్య విఘ్నాలు అనేటటువంటిది, కొంచెం నవంబర్, డిసెంబర్, జనవరి 25 కొద్దిగా కాషియస్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ కర్కాటక రాశికి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది ఏం చెప్పారంటే రాశిలోకి వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ చెప్పారు. ద్రవ్యనాశం, స్థానభ్రంశం, కలహం, బుద్ధిమాంద్యం చెప్పారు. బట్ ఇదే కర్కాటక రాశి వాళ్ళకి అది నవంబరు, డిసెంబరు, జనవరిలో మటుకు, జనవరి 25 దాకా మటుకు మళ్ళీ ద్రవ్య లాభం, శత్రుక్షయం, స్త్రీ సౌఖ్యం, ఈ లక్షణాలు అనేది చెప్పారు అన్నమాట. అందుకని ఈ 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా పెద్ద గ్రహాలు అనేటటువంటి దానిలో గురువు, శని ప్రభావాలు అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటుంటుంది. అందువల్ల గురువు మార్పు వలన ఏ రిజల్ట్స్ జరుగుతాయి అనేటటువంటిది మనం తెలుసుకున్నాం అన్నమాట. మనకి గురువు అనేటటువంటి మనకి కొంచెం ప్రాబ్లంగా చెప్పినప్పుడు ఆ పసుపు రంగు పూలు ఉంటాయి అన్నమాట. ఆ పసుపు పూలతో కొద్దిగా గురువారం రోజున కొద్దిగా వెంకటేశ్వర స్వామి పూజ చేసేటట్టయితే
కొంచెం బెటర్గా ఉండటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఆ గురువుకి కొద్దిగా పసుపు వస్త్రం అనేటటువంటిది కూడా కొంచెం దానం ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఆ ఫలితాలు అనేటువంటిది ఉంటుంది. ఆ గురువుకి జపాలు హోమాలు అనేటువంటిది అంటే అనిష్ట స్థానంలో తిరిగేటప్పుడు కొన్ని రాశులకి మనం బ్యాడ్ చెప్పాం కాబట్టి వాళ్ళకి మాత్రమే వాళ్ళు జపాలు హోమాలు అనేటువంటిది కొంచెం చేసేటట్టయితే కొద్దిగా తప్పించుకోవచ్చు. కనుక నిత్యం కూడా దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజించేటట్టయితే ఆ గురువు చెప్పిని అనుసరించేటట్టయితే సజ్జన సాంగత్యంతో ఉంటూ మంచిగా సంభాషించేటట్టయితే వేదాలు పురాణాలు అనేటటువంటిది మనం వినేటట్టయితే హోమాలు యజ్ఞాగాది క్రతువులు చేసేటట్టయితే మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేటట్టయితే మంత్ర జపం చేసేటట్టయితే విధి ప్రకారంగా దాన ధర్మాలు చేసేటట్టయితే అన్ని మంచి పనులు చేసేటట్టయితే ఏ గ్రహాలు ఎక్కడున్నా కూడా అనిష్ట ఫలితాలు అనేటటువంటివి ఉండవు. కనుక దోషకాలంలో ప్రత్యేకించి మనం చాలా శ్రద్ధగా ఉండాలి. కనుక ఉదయం లేకగానే స్నానం చేయటం, ఆ కాలం అంతా కూడా కొంచెం పద్ధతైనటువంటి జీవన విధానం కలిగేటట్టయితే ఎటువంటి దోషాలు అంటవు. కనుక రాజుకు కూడా చెప్పారన్నమాట. ఇది ప్రజాస్వామ్యంలో అందరితో పాటు రాజు కూడా రాజకీయ నాయకులు కూడా చేసేటట్టయితే ఎక్కువ మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. ఇంకా ఏమేమి చేయకూడదని చెప్పారంటే సమయంలో ఎవరిళ్ళకి వెళ్ళొద్దని చెప్పారు. అందువలన ఎదుటివాడికి బాధ కలిగేలాగా బిహేవ్ చేయొద్దు. జనగా వాళ్ళు రాసింది వేటలకు వెళ్ళొద్దని చెప్పారు. ఆ రోజుల్లో రాజులు వెళ్ళేవాళ్ళు కాబట్టి అందువల్ల ఎదుటి వాళ్ళని కానీ జంతు హింస కానీ ఇవి చేయకుండా ఉండేటట్టయితే అది. అట్లాగే వేరే వాళ్ళతో పోట్లాట్లు వాటికి కూడా వెళ్ళటం అనేటటువంటిది అట్లాగే అనవసరంగా ఇంకొకళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఇద్దరు మాటల మధ్య తలదొర్చొద్దని చెప్పారు. అలా ఉండేటట్టయితే మనం తప్పించుకోవడానికి అవకాశాలు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే మనకి ఆ గురువు అనేది వ్యతిరేకంగా ఉన్నాలో వాళ్ళకి మాత్రమే ఏదైనా అవకాశం ఉండేటట్టయితే కొద్దిగా గురుజనుల యొక్క కృప అంటే శృంగేరి కానీ కంచి కానీ కొద్దిగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో కొద్దిగా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకునేటట్టయితే గురువారం రోజున అక్కడ నిద్ర చేసి ఆ శుక్రవారం శారదాంబ లేదా కామాక్షి దర్శనం చేసుకొని కనుక వచ్చేటట్టయితే అన్ని సుఫలితాలు అనేటివి చూడగలం. మంగళం శుభం భూయాత్.